తెలంగాణ సీఎం రేవంత్ పై ఎంపీ ఈటెల రాజేందర్ విమర్శలు గుప్పించారు. 97 జీవో తెచ్చి పాలిటెక్నిక్ విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఫైర్ అయ్యారు. జీవో 97 శక్తి స్కీమ్ ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 97 జీవో వల్ల పాలిటెక్నిక్ విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి, లేదంటే తర్వాత జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరించారు. ఉన్నట్టుండి రేవంత్ రెడ్డికి మరి ఏం పుట్టిందో గానీ ఈ పాలిటెక్నిక్ కాలేజ్ విద్యార్థులని జీవో నంబర్ 97 అని తీసుకొచ్చి గతంలో ఏ పాలిటెక్నిక్లకైతే గొప్ప గుర్తింపు టెక్నీషియన్ గా ఎవాల్యుయేట్ అయ్యే ఆస్కారం ఉండదో వాళ్ళని ఉత్త ఏదో అవుట్ సోర్సింగ్ టైప్ లో లేకపోతే ఇంకేదో స్కిల్ డెవలప్మెంట్ దాంట్లో పడేస్తున్నారు. ఇవాళ మొత్తం తెలంగాణ వ్యాప్తంగా పాలిటెక్నిక్ కాలేజ్ లెక్చరర్లు కానీ పాలిటెక్నిక్ కాలేజ్ విద్యార్థులు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఆందోళన పడతా ఉన్నారు. మేమేదో అనుకొని చెప్పి జాయిన్ చేస్తే బిడ్డ ఈ పాలిటెక్నిక్ కాలేజ్ జాయిన్ అయ్యే వాళ్ళంతా కూడా పిల్లలు మంచి మార్కులు వచ్చిన వాళ్ళు ఇవాళ దీంట్లో నిష్ణాతులు కావాలి,